ఎన్టీఆర్‌కి టీడీపీ పార్టీ నుంచి భారీ ఆఫర్. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాలైన వార్తలు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీ ఆఫర్‌ని ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒకరు ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనే అందరికీ ఆఫర్‌లు ఇచ్చే రేంజ్‌లో అయితే ఇప్పుడు తనకు తాను పేరు తెచ్చుకున్నారు. సో ప్రస్తుతం తారక్‌కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ అన్నటువంటి బిరుదు ఉంది. ఎన్టీఆర్ తన కంటి చూపుతో శాసించే స్థాయికి సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని నందపురి అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, అసలు రాజకీయాల్లో ఆయన రావాలని అనుకోవడం లేదంటూ సో ఎంతో మంది అభిమానులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో తారక్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మరి ఎన్టీఆర్‌కి అద్భుతమైన పదవి ఉంటుందని, ఆయనకి అధ్యక్ష బాధ్యతలు కూడా ఇప్పించేటువంటి అవకాశాలు ఉంటాయంటూ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గురించి కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ తారక్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అయితే తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎన్టీఆర్ డిసైడ్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి ఎన్టీఆర్ నిర్ణయం ఏంటి? ఇలాంటి విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది. ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రస్తుతమైన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ కి మరి ఎక్కువగా టైం లేదు. ఈ ఒక్క నెలలో ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుని తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తారంటే